ఈరోజు ఒక క్రేజీ టాపిక్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. నిజంగానే ఏలియన్స్ భూమిపైకి వచ్చారంట, కానీ వాటి గురించి ఎవరికి తెలియకుండా దాచిపెట్టారని చెప్పి ఒక న్యూస్ అయితే మాత్రం ఇప్పుడు బాగా సర్క్యులేట్ అవుతుంది. ఏలియన్స్ నిజంగానే భూమిపైకి వచ్చాయా లేవా అనే దాని గురించి అయితే మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అసలు వాళ్ళు దాచిపెట్టిన ఆ టాప్ సీక్రెట్ ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. సో ఈ వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఒక సినిమా కథలా ఉంటుంది. మీకు ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే మాత్రం ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను. సో ఇంకెందుకు కలిసాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. 1989లో కోల్డ్ వార్ టైంలో ఒక డీక్లాసిఫైడ్ CIA డాక్యుమెంట్ బయటకు వచ్చింది. ఈ డాక్యుమెంట్లో ఏముందంటే ఆకాశంలో ఎగురుతున్న UFOs గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఈ డాక్యుమెంట్స్లో ఉన్నాయంట. ఈ UFOs ఆకాశంలో తక్కువ ఎత్తులో ఎగురుతూ కనిపించాయంట. ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే వీటిని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్తో టార్గెట్ కూడా చేశారంట. ఈ డాక్యుమెంట్లో మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే వీటి నుంచి మెటల్ పీసెస్ సేకరించారంట. ఈ మెటల్ పీసెస్ మామూలు లోహాలు కావు, ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన లోహాలని చెప్తున్నారు. ఈ ఘటనలో KGB అంటే రష్యన్ సీక్రెట్ సర్వీస్ కూడా ఇన్వాల్వ్ అయిందంట. కోల్డ్ వార్ టైంలో అమెరికా, రష్యా UFOs సీక్రెట్స్ని దాచడానికి ట్రై చేశారని కొందరు బిలీవ్ చేస్తున్నారు. మరో విషయం ఏంటంటే UFOస్లో హ్యూమనాయిడ్స్ ఉన్నాయని రాసి ఉంది. హ్యూమనాయిడ్స్ అంటే చిన్న చిన్న ఏలియన్స్ లాంటి జీవులు, మనుషుల్లా కనిపిస్తారు కానీ వాళ్ళు మనుషులు కాదు. వీళ్ళు ఒక మ్యాజిక్ లాంటి టెక్నాలజీని ఉపయోగిస్తున్నారని కూడా చెప్తున్నారు. ఒక UFO నుంచి ఒక క్రేజీ బ్రైట్నెస్ అయితే వచ్చిందంట. అంటే ఒక సూపర్ బ్రైట్నెస్, అంటే జస్ట్ మన కళ్ళు మూసి ఆర్పే లోపల మాయమైపోయిందంట. ఈ సంఘటనలు ఎక్కడ జరిగాయంటే రష్యాలో జరిగాయి. అక్కడ లోకల్ న్యూస్ పేపర్స్లో కూడా ఈ న్యూస్ అయితే బాగా వచ్చింది. కానీ రష్యా ఏజెన్సీస్ ఏం చేశాయంటే దీన్ని టాప్ సీక్రెట్గా దాచాయి. ఎందుకంటే UFOస్లో ఏలియన్ టెక్నాలజీ ఉందని వాళ్ళకి అనుమానం. ఇదే నిజమైతే మన భూమిపైకి ఏలియన్స్ వచ్చారనమాట. ఇంకో బిగ్ రివీల్ ఏంటంటే USA గవర్నమెంట్ వద్ద దాదాపు 13 మిలియన్ టాప్ సీక్రెట్ డాక్యుమెంట్స్ ఉన్నాయంట. ఇవన్నీ UFOs గురించే ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఈ డాక్యుమెంట్స్లో ఏలియన్స్ గురించి సీక్రెట్స్ ఉన్నాయని కొందరైతే నమ్ముతున్నారు, కానీ ఎక్స్పర్ట్స్ ఇంకా దీనిపైన డిబేట్ చేస్తూనే ఉన్నారు. అసలు ఈ డాక్యుమెంట్స్ ఎందుకు దాచారు? ఏలియన్స్ ఉన్నారని ప్రపంచానికి చెప్పడానికి భయపడ్డారా, లేక ఈ టెక్నాలజీ సీక్రెట్గా ఉపయోగించాలని ప్లాన్ చేశారా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. అయితే ఇక్కడ బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఈ డాక్యుమెంట్స్ నిజమైతే ఏలియన్స్ నిజంగానే మన భూమి మీదకి వచ్చారు కదా. కొంతమంది ఏమంటారంటే UFOs అనేవి ఈ గవర్నమెంట్ సంబంధించిన సీక్రెట్ టెక్నాలజీ అని కూడా కొంతమంది అయితే చెప్తున్నారనమాట. అంటే వాళ్ళే ఏలియన్స్ లాగా, ఆ మిషన్స్ కానీ, ఆ మిసైల్స్ కానీ, ఫ్లయింగ్ జెట్స్ కానీ అవన్నీ ఏలియన్స్ టెక్నాలజీ లాగా తయారు చేశారని కూడా కొంతమంది అయితే మాట్లాడుతున్నారు. మరి కొంతమంది ఏమంటున్నారంటే లేదు నిజంగానే ఏలియన్స్ మన భూమిపైకి వచ్చారని కూడా కొంతమంది అయితే నమ్ముతున్నారనమాట. ఇవన్నీ కేవలం కాన్స్పిరసీ థియరీస్ అనే కొంతమంది అయితే కొట్టిపారేస్తున్నారు. నాకైతే ఏమనిపిస్తుంది అంటే మన విశ్వంలో మనం ఒక్కరమే ఉంటామా అంటే మేబీ డౌటే. ఖచ్చితంగా ఎవరో ఒకరైతే ఉంటారు. ఐ థింక్ ఏలియన్స్ కూడా మన గ్రహానికి వచ్చి వెళ్ళి ఉండొచ్చు, బట్ ఆ విషయం గురించి మనకైతే తెలియదు అనమాట. ఎందుకంటే ఇదే విషయం పైన మనం చాలాసార్లు డిబేట్ జరుగుతూనే వస్తుందన్నమాట. ఇప్పటికీ చాలామంది ఈ ఫ్లయింగ్ జెట్స్ కానీ, UFOs కానీ, అలాగే ఏలియన్స్ కానీ చూసామని చెప్తూనే ఉన్నారు. సో ఇదంతా ఫేక్ అయితే మాత్రం ఇన్నిసార్లు ఒకే విషయాన్ని పదే ఫేక్ చేయాల్సిన అవసరం అయితే లేదు కదా. సో ఖచ్చితంగా అయితే ఏలియన్స్ అయితే ఉన్నారని నేనైతే అనుకుంటున్నారు. మరి వాళ్ళు భూమిపైన ఉన్న జనాలకి ఎప్పుడు వస్తారు ఏంటి అనేది మాత్రం ఎవరు చెప్పలేకపోతున్నారు అనమాట. అయితే మీ ఫీలింగ్ ఏంటి? ఏలియన్స్ ఉన్నారని మీరు గట్టిగా లేదంటే ఇది గవర్నమెంట్ చేస్తున్న ఫేక్ అని మీరు అనుకుంటున్నారా? సో దీనిపైన మీరు కామెంట్ చేసి చెప్పండి. అలాగే ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కావాలంటే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.